అక్క, నాన్న చెప్పిన దానికల్లా ఇలాగే వెళ్తూ ఉంటే వరుసగా ఒక్కొక్కటి సీమంతం వరకు వెళ్తూనే ఉంటుంది. అప్పుడు కూడా మనం ఇలాగే సినిమా చూసినట్టు చూడాల్సి ఉంటుంది. ఏమీ చేయలేం. ఇప్పుడు నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? దానికి పసుపు తాడు మారిస్తే మనకేంటి? అక్క, అది దానికి దక్కే గౌరవం అక్క. సరే అలాగే కానివ్వలే. ఇలా చూడు నిమిషా, నువ్వు ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకో. మనకు కావాల్సింది నీలవేణి జీవితాంతం ఈ ఇంట్లోనే ఉండాలి. దానికోసం అప్పుడప్పుడు ఇలాంటి విషయాలు జరగాలి. లేదంటే దానికే బోర్ కొట్టి వెళ్ళిపోతుంది. ఇది జరిగితే ఏమవుతుందో తెలుసా? మనకు కూడా ఈ ఇంట్లో గౌరవ మర్యాద ఇస్తున్నారనే ఆలోచన తన మనసులో వస్తుంది. అది మనకు కూడా మంచిదే కదా. ఏదేదో చెప్తున్నావు, చివరికి ఏం జరుగుతుందో తెలియటం లేదు. అన్నీ కరెక్ట్గానే జరుగుతాయి, నువ్వేం బాధపడకు. ఓకే? ఇదిగో నిలవేణి, నేను ఒకటి అడుగుతాను, నువ్వు కరెక్ట్గా సమాధానం చెప్పాలి. ఓకే? చెప్పండి సార్. అదేంటంటే, నువ్వు చిన్నప్పటి నుంచి పల్లెటూరులో పెరిగిన దానివి, కానీ ఇన్ని రోజులుగా హైదరాబాద్లో ఉంటున్నావు కదా. ఇక్కడ నీకు ఏది అస్సలు సెట్ అవ్వలేదు. సెట్ అవ్వలేదంటే అన్నీ సార్. అంటే ఏది సెట్ కాలేదు సార్. వాట్? ఏది సెట్ కాలేదా? అవును సార్. మా ఊళ్ళో టీ కొట్లు ఉదయం కాసేపు సాయంత్రం కాసేపు మాత్రమే తెరుస్తారు, అంతే. కానీ ఇక్కడ రోజంతా టీ కొట్లు తెరిచే ఉంటాయి. అదే విధంగా అందరి ఇళ్లల్లో ఎప్పుడు అనుకుంటే అప్పుడు టీలు కాఫీలు పెట్టుకుని తాగుతున్నారు. ఓ, తర్వాత? ఆ తర్వాత ఈ ఇడ్లీలు దోశలు ఉదయం సాయంత్రం మాత్రమే తింటారని అనుకున్నాను.